ఇక థ్యాంక్స్ అంతే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే 2 సెలబ్రేషన్స్ ఒకటే వీడియో అండి. మన వస్త్రధార అనేది రీలాంచ్ చేసాం కదండి. అంటే ఏం లేదు, ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసాము. సో దాని సందర్భంగా చిన్న చిన్న క్లిప్స్ పెడతాను చూడండి. అలాగే సేమ్ డే మేము అట్లా లోపలికి వెళ్ళామో లేదో ఒక గంటలో వస్త్రధారకు అట్లా లోపలికి వెళ్ళామో లేదో మన సునీత సోమ్ డెకార్ది ఇన్స్టా పేజ్ కూడా 1 lakh కంప్లీట్ అయ్యిందండి. 1 lakh ఫాలోవర్స్ కంప్లీట్ అయ్యింది. సో రెండిటి సందర్భంగా చిన్న సెలబ్రేషన్ ఇవాళ చేసుకుంటున్నాం అనమాట. సో నిన్న అయితే మాత్రం అండి నిజంగా కొన్ని ఏంటంటే మనం ఒకసారి ఒక అడుగు అలా ముందుకేసినప్పుడు ఏదో ఒకటి దేవుడు ఒక ఆశీర్వాదం లాగానో లేదంటే ఏదో ఒకటి అట్లా మనకు ఒక సిగ్నల్ పంపించినట్టు అనిపిస్తుంది. అట్లా నేను ప్రతిదీ పాజిటివ్గానే అనుకుంటాను. గుమ్మడికాయ కొట్టి అట్లా లోపలికి వెళ్ళాము. వెళ్ళి పొయ్యి మీద అక్కడ పాలు పెట్టాను. ఈ లోపల బయట చక్కగా ఒక ఆవుని తీసుకుని వచ్చాడనమాట ఒక ఆయన. అంటే వాళ్ళు రోజు వస్తారేమో, మేబీ మనకు తెలీదు. ఆ టైంకి కరెక్ట్గా అట్లా లోపలికి రావటం క్లిప్స్ పెడతాను చూడండి. అది కూడా చక్కగా నిలబడి కంగారు పడుకోకుండా ఎంత చక్కగా లోపలికి వచ్చి లోపలికి కూడా వెళ్ళిపోతుంది. అది ఇంకా లోనకి కూడా రావడానికి రెడీగా ఉంది, కానీ అక్కడే మ్యానిక్విన్స్ పెట్టున్నాయి. అక్కడే చాలాసేపు నిలబడి వెళ్ళనంటుంది అది వెళ్తుంటే కూడా. అట్లా ఒక పాజిటివ్గా అనిపించిందండి. ఆ చిన్న చిన్న విషయాలైనా చాలా హ్యాపీగా అనిపిస్తాయి కొన్నిసార్లు. యారమ్మ సూర్యతమ్మ యార గోమాత ఇది స్పెషల్గా నేను వీడియోలో చెప్పడానికి రీజన్ ఏంటంటే అండి, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అంటే స్పెషల్లీ ఒక లేడీస్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయినాక ఏదన్నా మనం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మన పెళ్లి కాకముందు మన పేరెంట్స్ సపోర్ట్ చేయటం వేరు. పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ అవనివ్వండి, ఇటు అత్తగారాళ్ళు అవనివ్వండి, ఏది చేసినా కూడా బ్యాక్ ఎండ్ ఏది చేసినా నీకెందుకు మేము ఉన్నాము ముందుకెళ్ళు అన్న టైప్లో సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అది. సో ఎక్కడికక్కడ అట్లా ప్రతి అడుగులోనూ బ్యాక్ ఎండ్ ప్రతి దశలోనూ అట్లా పేరెంట్సే కాదండి, మా పేరెంట్స్
పైనుంచి ఆశీర్వాదాలు మా అత్తయ్య వాళ్ళు, ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు మా హస్బెండ్, వెనక నుంచి సపోర్టు, అన్నిటికంటే ముఖ్యంగా మా పిల్లలు. ఇంకా పిల్లల్లో కూడా మెయిన్ మీ అందరికీ తెలుసు సంజన ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనేది. సో ప్రతి ఒక్కళ్ళకి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇంకా అంతకంటే పెద్ద మాటలు ఏం చెప్పలేను నేను. ఇంకా ఈ ఇన్స్టా పేజ్ అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ స్టార్ట్ చేద్దాము 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 అని చెప్పి ఆ చేద్దాము అనే రోజు ఒకరోజు అనుకోకుండా మాకు శ్రీదేవి వచ్చింది. తన దీంతో స్టార్ట్ చేసాం. ఫస్ట్ అడుగు తనే మొదలు పెట్టింది. ఆ జర్నీ అనుకోకుండా ఇట్లా 1 lakh రీచ్ అయిపోయాం. కావాలని కాదు కానీ శ్రీదేవి రావటం ఏకాదశి రోజు వస్తే మళ్ళీ మాకు 1 lakh కంప్లీట్ అవటం కూడా ఏకాదశి రోజునే అయింది. చూడండి అది చిత్రం అంటే. సో నిజంగా కొన్ని ఇట్లా మనకు తెలియకోకుండా జరిగిపోతూ ఉంటాయి అట్లా. అది ఏదైనా కూడా ప్రతిదీ అంతా ఆయన ఎటు నడిపిస్తే అట్ట వెళ్ళటమే మన పని అన్నమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఇక థ్యాంక్స్ అంతే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. చిన్న సెలబ్రేషన్ మాకేముంది, ఎప్పుడు సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏముండదు. మేము అందరం కలిసి ఏదో స్వీట్ తింటాం, ఇంట్లో చేసుకొచ్చినా లేకపోతే ఇప్పుడు ఇంకా 1 lakh అయింది. కేక్ మా వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు కేక్ అని చెప్పి ఇంకా ఫుడ్ బయట నుంచి తెప్పించాను. ఫుడ్ తినాలి. అది నేనా నాకు ఆకలి అవుతుందో అని అన్నావు కదా. ఈయన ఎంత పరిగెడుతున్నారు ఎక్కడికో. అది చూడట్లా. మా మహిళా శక్తి కూడా ఒక కారణం అండి. ఇందాక చెప్పా కదా, అందరితో పాటు వీళ్ళు కూడా. ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చే ఐటమ్ తిన్నమ్మ గబగబా రీల్స్ కనంగానే వాళ్ళు అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి నా టైం వేస్ట్ అవ్వకుండా చక్కగా మంచిగా తీస్తారనమాట. అదండి వీడియో. ఇప్పటి వరకు ఎలా అయితే మీ ప్రేమ అభిమానం అలాగే మా మీద మీ నమ్మకం ఇప్పటి వరకు ఎలా ఉంచారో ఇక మీదట కూడా అట్లాగే ఉంటుందని అనుకుంటున్నాను. సో మీ అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, మీ అందరు బ్లెస్సింగ్స్ తెలియజేస్తారని కామెంట్స్లో చూస్తూ ఉంటాను. మరి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి.